నిజరి సాని నిజమగమరి పదస నిజరి సాని నిజమగమరి పదస నిరి సగగరి మమ మగ ఏ మూర్తి గారు బాగున్నారా? ఏం రాజు గారు ఛానల్ దిగారు ఊళ్ళోకి. ఈ బాబు ఎవరో అబ్బాయా? అవునండి మన అబ్బాయి. అచ్చం అమ్మ పోలికే. అవునండి. 4 రోజులు ఉంటారా? ఉంటామండి. వెళ్ళరండి. బాబు బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుంటుందా? బానే ఉంటుంది బాబు. సరే వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. ఏమండాయి రాజు గారు బాగున్నారా? ఛానళ్ళకి దర్శనం ఇచ్చారు. మీరు బాగున్నారా? నేను బానే ఉన్నాను. సాయంత్రం ఇంటికి వచ్చి కలుస్తానండి. అలాగే ఇదేరా మన ఇల్లు. హే అన్నయ్య గారు, ఏ కృష్ణవేణి గమ్మునరా గమ్మునరా. రండి బావగారు, ఇదేనా రావడం? ఇదేనమ్మా. కూర్చోండి బావగారు. బాగున్నావు నాన్న? అచ్చో అక్కని చూస్తున్నట్టే ఉందిరా. చానాలైంది చూసి. ఆరోగ్యం అది బాగుంటుందా బావగారు? బాగుంటుందమ్మా. మీ ఆయన పిల్లలు బాగున్నారా? టీ తీసుకుంటా అన్నయ్య. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈగురొచ్చారు. ఏమైనా ఇబ్బంది అన్నయ్య? ఏం చెప్పనమ్మా, ఎదిగిన కొడుకు చేతికి అందొస్తాడు అనుకున్నాను, కానీ ఇలా చేయి దాటిపోతాడు అనుకోలేదు. అసలు ఏం జరిగింది బావగారు? బీటెక్ అయిపోయాక రోజు నేను వాడికి వండి పెట్టి ఆఫీస్కి వెళ్తే ఎప్పటికో లేచి వాడే తినేవాడు. 24 గంటలు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంటాడు. అదేంట్రా అంటే జాబ్స్ కోసం వెతుకుతున్నా నాన్న అంటాడు. ఇలా రోజులో సగం పైన ఆ కంప్యూటర్ ముందు, సెల్ ఫోన్ల ముందు గడిపేస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి వీడు రూమ్లో ఒక్కడే కూర్చొని ఏనా ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, ఆన్లైన్లో ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలో ప్రిపేర్ అవుతున్నాను. మధ్యాహ్నం భోంచేసావమ్మా? చేశాను నాన్న. బాగా చదువుకున్నానా? థ్యాంక్ గాడ్. ఆ క్షణం నాకు కొంచెం అనుమానం కలిగింది, కానీ నా పెంపకం మీద ఉన్న నమ్మకంతో అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకొక రాత్రి నేను నా ఆఫీస్ పని పూర్తి చేసుకుని పడుకోబోతూ అది చూసిన తర్వాత కానీ నాకు తెలియలేదు నా కొడుకు సోషల్ నెట్వర్క్లో వీడియోలు చూసి చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడని. ఏనా 11 అయింది, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదే? లేదు, వెళ్ళలేదు. మనం ఈరోజు సాయంత్రం ఊరెళ్తున్నాం. బట్టలు సర్దుకో. ఇంకొన్ని రోజుల పాటు మనం అక్కడే ఉండబోతున్నాం.
వై? ఏంటి సడన్గా? అన్నీ ఊరేలాక నీకే తెలుస్తాయి. ముందేళ్ళి బట్టలు సర్దుకో. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నానమ్మా. అలాంటి వాడు నా కళ్ళ ముందే పాడైపోతుంటే చూసి తట్టుకోలేక వాణ్ణి మార్చుకుందామని మన ఊరు తీసుకొచ్చాను. కనీసం నలుగురిలో ఉంటూ నలుగురితో తిరిగితే మనుషుల విలువ, బంధాల విలువ, బంధుత్వాల విలువ తెలుసుకుంటాడని నాకు అనిపించింది. ఏం బాధపడకండి అన్నయ్య, ఇక్కడ 4 రోజులుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. కాళ్ళు కడుక్కొని బావగారు టిఫిన్ చేద్దాం. ఏమైంది నాన్న? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాను నాన్న? అసలు ఎవరి ఇల్లంతా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సిగ్నల్స్ లేవు, వైఫై లేదు. ఐ హేట్ దిస్ ప్లేస్. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఎలాగైనా వీడి మనసు నువ్వే మార్చాలి స్వామి. బావా, ఏ బావరే, ఏ బావా, ఎలా ఉన్నారా? హూ ద హెల్ ఆర్ యు? నేనురా బాబిగండి. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి 1వ తరగతి దాకా కలిసి చదువుకున్నాం కదరా, గుర్తుపట్టలేదా? ఓరిని ఏంట్రోయ్ ఓ తెగ ఎత్తుకేసుకుంటున్నావు ఏంటి? మీ ఊర్లో సిగ్నల్స్ ఉండవా? ఎక్కడ ఉండవు, కానీ ఎక్కడ ఉంటాయి నాకు తెలుసుగా. అర్జెంట్గా నన్ను అక్కడ తీసుకెళ్ళవా? రాబా. రాబావా. ఇది ఇద్దరం లాగుద్దా? చూస్తావుగా. ఇల్లు చూడు, అది ఎవరితో గుర్తుందా? లేదు. మన సీన్ గడిదే. ఇక్కడే. ఎక్కడికి? సిగ్నల్ అడిగావు కదరా బా, రారా చూపిస్తాను. చూసుకుంది ఎగరోయ్, పడిపోగలవు. ఇదిగో ఇంతే బా, ఇలా పట్టుకుంటే సిగ్నల్ వచ్చేస్తుంది. వాట్ ద హెల్? జాగ్రత్త రోయ్. ఎరా సిగ్నల్ దొరికిందా? రేయ్ నిన్నేరా. బావకు సిగ్నల్ దొరికేసినట్టుంది, మనల్ని అసలు పట్టించుకోవట్లేదు. సర్లే, ఇంక మమ్మల్ని ఏం పట్టించుకుంటాలే, వస్తా. రవ్వ లడ్డులంటే అఖిల్కి బాగా ఇష్టం అంట. ఇందాకే బావగారు అన్నారు. బావగారికి లక్ష్మి గారు మీకు ఈ విషయం తెలిసిందా? మన ప్రసాద్ గారు అమ్మాయి మన ఊరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందట. ఏ ఎందుకని? ఎవరో కుర్రాడు ఫేస్బుక్ లో మోసం చేశాడట, అందుకని అలా చేసింది. చిచి, ఇంకా నయం. మా రోజుల్లో ఇలాంటివి లేవు కాబట్టి మాకు తిప్పలు లేవు. అయినా 2 రోజుల ముందు కూడా అది నాతో మాట్లాడింది. కనీసం అప్పుడైనా ఓ మాట అనలేదు. కష్టసుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటే అసలు ఏ బాధ ఉండదు. దీనికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ పని చేసి ఉంటుంది. అయినా అయిన దానికి కాని దానికి ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కన్నా అయిన వాళ్ళకో ఫ్రెండ్స్కో చెప్పుకుంటే సగం ఇబ్బందులు ఉండవు.
ఏమోనమ్మా ఈ ఫేస్బుక్లు అవి వాడటం మానేస్తే ఏ గోలా ఉండదు. అయ్యో అలా అంటే ఎలామని? మొన్నటికి మొన్న హుదూ తుఫాన్ అప్పుడు, నిన్న తిత్లీ తుఫాన్ అప్పుడు మన ఊరి కుర్రాలు ఎంతో సాయం చేశారు. ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టుకొని అప్పటికప్పుడు నిమిషాల్లో సేవలు అందించారు. సోషల్ మీడియాని కూడా పూర్తిగా తప్పు పట్టలేం. ఎనిమని ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పు తప్ప. అలానే మనిషి జీవితాన్ని ఎవరు నాశనం చేయలేరు వాళ్ళు చేసే చెడు ఆలోచనలు తప్ప. ఎప్పుడైతే మన పిల్లల ఆలోచనలు మంచిగా ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు కూడా సవ్యంగా ఉంటాయి. రే బావా, వస్తున్నానుండు. ఏం చేస్తున్నావు బావా? పబ్జీ ఆడుకుంటున్నా. ఏంటి ఫోన్లో ఆడుకుంటున్నావా? సర్లే ఆడుకో. ఈరోజు మనం ఎలాగైనా చికెన్ డిన్నర్ చేయాలి. నువ్వు అడగాలే కానీ ఒట్టి చికెన్ ఏట్రా? పీతలు, రొయ్యలు, చేపలు ఇదేయి పాకేయి ఎగిరేయి ఏదైనా చేయించి పడుతావు. నువ్వు అలా చూస్తా ఉండు. రే నేను చెప్పేది గేమ్లో చికెన్ డిన్నర్ గురించిరా. ఏడి గేమ్లో చికెన్ డిన్నరా? గేమ్లో కూడా చికెన్ డిన్నర్లు ఉంటాయట్రా? ఇంకా నిజంగా అడిగావని వెళ్ళి ఏ కోడి మీద ఇరిసేద్దాం అనుకుంటున్నాను. గొప్పడు బావా. సర్లే కానీ బా నేను ఒకటి అడగనా? అడుగు. ఎప్పుడు చూసినా ఇలా ఫోన్లో ఆడుకుంటానో లేదా వాళ్ళతో వీళ్ళతో చాటింగ్లు చేస్తూ ఉంటే ఇంక మనుషులతో ఎప్పుడు మాట్లాడతారా? ఇట్స్ మై హాబీ, యూ జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్. బావా నీ అంత చదువుకోనూ లేదు, నీకు తెలిసినంత ప్రపంచం కూడా నాకు తెలీదు. కానీ ఒక్కటి అడుగుతాను చెప్పావా? ఫ్యూచర్లో నీ హాబీస్తో నువ్వు సంతోషంగా ఉండగలనన్న నమ్మకం నీకుంటే ఆడుకో బావా, ఆడుకో. ఎవరి చేతిలో చూసినా సెల్ లేదంటే హెల్. బానిసలు దీనికి మనుషులు, దాంతో ఎన్నో మరెన్నో జబ్బులు. రోజులు మారిపోయాయి. ఆట స్థలాల్లో పిల్లలు లేరాయే, సెల్ ఫోన్లే మనల్ని ఆడిస్తున్నాయే. గ్రంథాలయాలతో పని లేదాయే, అన్నీ ఇందులోనే సాధ్యమయ్యే. కంటికి రక్షణ లేదయ్యా, అయినా అందరి ఓటు దీనికేనయ్యా. చెమట చిందించడం ఎక్కడయ్యా, ఈ సులువు దారి సురక్షితం కాదయ్యా. అందుకే సెల్లుకు బానిస కావద్దయ్యా, సెల్లుకు బానిస కావద్దయ్యా. సెల్లు మత్తులో ఈత కొడుతున్న యువతరాలు, ఉడుకు రక్తంతో నాశనం అవుతున్న జీవితాలు, పచ్చని సమాజంలో చెడు సమరానికి సిద్ధమైన పౌరులు, మంచి బాటకి దూరం అవుతున్న మూర్ఖులు, అనవసరంగా ఈ మత్తుకు అలవాటవుతున్న అమాయకులు. మంచికి దగ్గరే జీవితాన్ని గెలవండి దివ్యలు, మీ శక్తితో ఎగరేయండి రంగులు. ఇంతటితో దూరం చేద్దాం ఈ సమస్యలు. 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎవడాడు? ఆడెవడో చదువుకున్న పిచ్చోళ్లే బా, ఆడి సంగతి మనకెందుకు, వదిలే. అసలు నా దృష్టిలో పిచ్చోడంటే ఎవడో తెలుసా బా? చుట్టూ మనుషులు ఉన్నా ప్రపంచంతో సంబంధం లేకుండా ఆడు లోకంలో ఆడు ఉండేవాడు పిచ్చోడ్రా. ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, మామూలుగానే కూర్చున్నాను. నువ్వు ఎందుకు ఇలా దిగాలుగున్నావో నాకు తెలుసురా. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మన చుట్టూ 3 రకాల మనుషులు ఉంటారు. గెలిచిన వాళ్ళు, ఓటమినే గెలుపనుకునే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. గెలిచిన వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉంటారు, రేపు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓటమినే గెలుపనుకునే వాళ్ళు తాత్కాలికమైన సుఖాలని, సంతోషాలని నిజమైన గెలుపనుకుని ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఓడిపోయినవాడు వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు.
పొరపాటున వాడి జీవితంలో ఏదైనా సాధించిన ఆనందంగా ఉండలేడు. ఈ మూడిటిలో నువ్వు ఏ రకంలో ఉంటావో నువ్వే నిర్ణయించుకో నాన్న. నాన్నా ఆడుకుంటున్నావమ్మా? కొంచెం ఫోన్లో బ్యాలెన్స్ అయినా. నేను ఆడుకుంటాను నాన్న, బయటికి వెళ్ళి రీఛార్జ్ చేయించుకో. ఏంటన్నా చాటింగ్ చేసుకుంటున్నావా? నాకు బయట కొంచెం పని ఉంది, బండి మీద దింపుతా కానీ రా అమ్మా. ఇప్పుడు కుదరలే నాన్న, నువ్వే ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్ళిపో. వెళ్దాం పదరా. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండురా. ఈ డబ్బులుంచు. ఎందుకతే ఉంది? పర్వాలేదు, తీసుకో నాన్న. ఆశీర్వదించిపోయి మా బంగారం. నేను పట్టుకుంటాను, ఇవ్వండి నాన్న. పర్లేదు లేరా? లేదు నాన్న, పర్వాలేదు, నేను పట్టుకుంటాను. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. చందమామ రావే జాబిల్లి రావే అని పాడుకునే స్థాయి నుండి చందమామ మీదకు వెళ్ళి వచ్చే స్థాయికి నేటి మానవుడు ఎదిగిపోయాడు. ఈ ప్రయాణంలో మనిషి ఎన్నో నేర్చుకున్నాడు, మరెన్నో మర్చిపోయాడు. గమ్యం ఏదైనా, దూరం ఎంతైనా, మనిషి తన యాంత్రికమైన జీవితంలో బంధాలతో బంధుత్వాలతో ఎప్పుడూ ముడిపడే ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ముసుగులో మాట్లాడుకుంటున్న మనుషులు, మసకబారిపోతున్న మానవ సంబంధాలు. దీనికి ఎన్నెన్నో కారణాలు. అందులో ఒక్కటే ఈ సోషల్ మీడియా. దీనివల్ల మానవ విలువలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, అలానే నేటి మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందిన ఏ వస్తువులోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుని వచ్చిన వాడి జన్మ ధన్యమవుతుంది. అదే గుడి మీద ఉన్న బూతు బొమ్మలు చూసి ఆగిపోయిన వాడి జన్మ వ్యర్థమవుతుంది. ఇలా మనిషి తనలో ఉన్న మంచిని అన్వేషించుకోవాలన్నదే మా కోరిక. ఈ కాలం కుర్రాడిగా చివరిగా నాదొక మాట. సోషల్గా మూవ్ అవడం అంటే మన చుట్టూ ఉన్న వారిని కలుపుకుపోవడం, కానీ కేవలం సోషల్ మీడియాలో బతకడం కాదు.